హాయ్ గాయస్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, ఈరోజు మన వీడియో వచ్చేసరికి ల్యాప్టాప్ కీబోర్డ్ రీప్లేస్మెంట్. మీకు చాలా మట్టికి ల్యాప్టాప్స్లో కీబోర్డ్స్ అయితే ఇలాగే రీప్లేస్ చేసుకోవాలి. మీకు ఎప్పుడన్నా మీ ల్యాప్టాప్లో కీబోర్డ్ ఏదైనా ప్రాబ్లం అయితే మీరు కంప్యూటర్ షాప్కి తీసుకెళ్లకుండా మీరే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని కీబోర్డ్ తెప్పించుకొని మీరే ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అన్ని ల్యాప్టాప్స్కి ఇలా వర్కౌట్ అవుతుందని నేను చెప్పను. కొన్ని ల్యాప్టాప్స్కి అయితే ఈ స్టెప్స్ ఫాలో అయితే మీకు ఆ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొత్త కీబోర్డ్ అయితే ఆర్డర్ చేశాను. ఈ కీబోర్డ్ ఆర్డర్ చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ ల్యాప్టాప్ మోడల్ ఏదైతే ఉందో, మనకి హెచ్పి అయినా తోషిబా అయినా ఏ ల్యాప్టాప్ అయినా సరే మీకు ప్రతి ల్యాప్టాప్కి ఒక మోడల్ నెంబర్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను నా మోడల్ నెంబర్ అయితే చూపిస్తాను. మీకు బాటంలో వచ్చేసరికి స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ స్టిక్కర్లో వచ్చేసరికి మనకి మోడల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ మోడల్ నెంబర్ని మీరు టైప్ చేసి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దేంట్లో అయినా సరే ఈ మోడల్ నెంబర్ బట్టి మనకి కీబోర్డ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి. సో ఇది నా కీబోర్డ్ వచ్చేసరికి న్యూమరిక్ కీస్తో కలిపి ఉంది. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ కీబోర్డ్ అయితే నేను తెప్పించాను. ఇక్కడ చూడొచ్చు, ఈ ఒరిజినల్ ల్యాప్టాప్తో వచ్చిన కీబోర్డ్ వచ్చేసరికి బిల్ క్వాలిటీ సూపర్ ఉంటుంది. మీకు కంపాటబుల్ వచ్చేసరికి కంపాటబుల్ లాగానే ఉంటుంది. కానీ మీకు అన్ని కీస్ వర్క్ అవునప్పుడు రీప్లేస్ చేసుకోవడమే. కీబోర్డ్ రీప్లేస్ చేయాలంటే, ఈ కీబోర్డ్ బయటికి తీయాలంటే మనకి స్క్రూస్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చేసరికి. హెచ్పి ల్యాప్టాప్స్లో ఏంటంటే చిన్న డయాగ్రామ్ కూడా ఒకటి ఇస్తారనమాట. ఇది కీబోర్డ్ స్క్రూ అని మీకు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసరికి కీబోర్డ్కి సంబంధించిన స్క్రూ. ఇది ఒక్క స్క్రూ అనేది ఓపెన్ చేస్తే మీకు కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ స్క్రూ అయితే తీస్తాను. మనకి ప్లస్ స్క్రూ డ్రైవర్ ఒకటి ఉంటే సరిపోతుంది. మీరు మొబైల్స్ అవి ఓపెన్ చేసే స్క్రూ డ్రైవర్ కూడా దీనికి అయితే యూజ్ అవుతుంది. ఈ స్క్రూ అయితే ఓపెన్ చేస్తున్నాను. కొన్ని ల్యాప్టాప్స్కి వచ్చేసరికి 2-3 స్క్రూస్ కూడా ఉంటాయి. సో నా ల్యాప్టాప్కి వచ్చేసరికి ఒక స్క్రూనే ఉంది. స్క్రూ తీసేసిన తర్వాత మనకి ఫ్రంట్ ఇలా ఓపెన్ చేస్తే, కొన్ని ల్యాప్టాప్స్కి వచ్చేసరికి మీకు ఈ పైన ఉన్న ప్యానల్తో కలిపి మీకు కీబోర్డ్ అయితే ఉంటుంది. అలాంటి వాటికి అయితే మీరు రీప్లేస్ చేయడానికి అయితే అవ్వదు. ఎందుకంటే కంప్లీట్గా ఓపెన్ చేసి మీకు ప్యానల్ మొత్తం తెప్పించుకొని చేయాలంటే మీకు ఒక టెక్నీషియన్ అయితేనే చేయగలరు. కొంచెం మీకు ఇబ్బంది పడవచ్చు. ఇది వచ్చేసరికి ఈజీగానే రీప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ప్యానల్కి కీబోర్డ్కి సంబంధం లేదు. మీకు ఇది సపరేట్గా వచ్చే కీబోర్డ్ అనమాట. ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ స్క్రూస్ అయితే ఓపెన్ చేసాం కాబట్టి ఇప్పుడు లాక్స్ అయితే ఉంటాయి చుట్టూరు. ఈ లాక్స్ను ఓపెన్ చేసుకోవాలి. దీనికి నేను చిన్న ఐరన్ మనకి హెయిర్ క్లిప్ అయితే ఉంటుంది కదా, దీన్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి కొంచెం టెంపర్గా ఉంటుంది. ప్లస్ ఇంట్లో వచ్చేసరికి ఇలాంటివి కామన్గా ఉంటాయి, లేడీస్ యూస్ చేస్తారు కాబట్టి నేనైతే ఇది అయితే యూస్ చేసుకుంటున్నాను. లేదా మీరు ట్వీజర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కార్నర్స్ నుంచి జస్ట్ ఇలా కీబోర్డ్కిను ప్యానల్కి గ్యాప్ అయితే ఉంటుంది. దాంట్లో ఈ ఐరన్ ప్లేట్ అయితే పెట్టి ఇలా పైకి లేపితే మీకు లాక్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత అన్ని చోట్ల లాక్స్ అయితే ఉంటాయి. ఆ లాక్స్ని ఇలా మనం పైకి లేపుకుంటూ వస్తే మీకు ఒక సైడ్ నుంచి ఓపెన్ అవుతూ వస్తుంది. గాయస్, ఇలా జాగ్రత్తగా ఒక్కొక్క లాక్ అన్లాక్ చేసుకుంటూ ఈ కీబోర్డ్ అయితే వస్తుంది. మీరు ఒకేసారి లాక్ అండి, కింద స్ట్రిప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక స్ట్రిప్ అయితే ఉంటుంది. ఆ స్ట్రిప్ కనెక్షన్ అయితే చూడొచ్చు, మీకు ఇలా కనెక్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీయాలంటే జస్ట్ ఇక్కడ పైన ఏదైతే బ్లాక్ కలర్ ప్లేట్ అయితే ఉందో దీన్ని ఇలా పైకి లేపుకున్నాం అనుకోండి, మీకు స్ట్రిప్ అయితే వచ్చేస్తుంది. ఈజీగా తీసేయచ్చు, పెద్ద కష్టమే అక్కర్లేదు. గాయ్స్, పాత కీబోర్డ్ అయితే తీసేసాం కదా. సో మీకు ఇక్కడ చూడొచ్చు, పాత కీబోర్డ్ వచ్చేసరికి బిల్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంది. కీస్ వైజ్ అయితే బాగానే ఉన్నాయి. మీకు బిల్ క్వాలిటీ వైజ్ మరి అంత తీసే కీబోర్డ్ కాదు, బాగానే ఉంది. బ్యాక్ సైడ్ ప్యానల్ అయితే కొంచెం పలచగా ఉంది, ఈ రేక్ ఏదైతే ఉందో. ఇప్పుడైతే మనం కొత్త కీబోర్డ్ని అయితే కనెక్ట్ చేద్దాం. కొత్త కీబోర్డ్ని కనెక్ట్ చేసేటప్పుడు మనకి ఏదైతే స్ట్రిప్ ఉందో స్ట్రిప్ మీద ఒక చిన్న కవర్ అయితే ఉంటుంది. ఈ కవర్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బ్లాక్ కలర్ లైన్స్ కింద కనిపిస్తాయి. మీకు ఒక సైడ్ ఏమో బ్లూ కలర్ కవర్ అయితే ఉంటుంది, ఒక సైడ్ ఏమో బ్లాక్ కలర్ లైన్స్ అయితే ఉంటాయి. ఈ లైన్స్ని మీకు ఈ కిందకు వచ్చేలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూడండి సెట్ చేస్తున్నాను. లోపలికి జస్ట్ అలా పుష్ చేసి లాక్ మీకు ఆ బ్లూ లైన్కి కింద వైట్ లైన్ మ్యాచ్ అయిన తర్వాత జస్ట్ ఇలా ఈ లాక్ని ఇలా పుష్ చేస్తే సరిపోతుంది, మీకు లాక్ అయిపోతుంది. తర్వాత మనకి ఈ కరెక్ట్గా స్ట్రిప్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్ని యాజ్ ఇట్ ఈజ్గా కింద లాక్ ఫస్ట్ బాటంలో వచ్చేసరికి లాక్స్ అయితే సెట్ అయ్యేలాగా ఉంటాయి. ఇవి కింద ఇలా బాటంలో సెట్ చేసి ఇలా పెట్టి ఇలా పుష్ చేస్తే మీకు లాక్స్ అయితే లాక్ అయిపోతాయి. కీబోర్డు ఒక సైడ్ నుంచి ప్రెస్ చేసుకుంటూ వస్తే కీబోర్డ్ అయితే ప్యానల్లో లాక్ అయిపోతుంది. గాయస్, ఓవరాల్గా కీబోర్డ్ అయితే మొత్తం సెట్ అయింది. ఇలా లేసేది కూడా మనకి బ్యాక్ సైడ్ స్క్రూస్ అయితే వేస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా నోట్ ప్యాడ్ ఏదైనా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవడమే. ఒకవేళ మనకి వర్క్ అవ్వట్లేదంటే కనుక 10 days రీప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి మనం రిటర్న్ చేసేయచ్చు, నో ప్రాబ్లం.
గైస్ ఓవరాల్గా మీకు ల్యాప్టాప్ కీబోర్డ్స్ ఎలా రీప్లేస్ చేస్తారనేది ఈ వీడియోలో తెలియజేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.